ఒంగోలులో పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరనున్నారు. దీంతో తొలిసారి ఒంగోలుకు వస్తూ ఉండడంతో బాలినేని అనుచర వర్గం భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే బాలినేని చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గం బాలినేని కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో మరోసారి ఒంగోలు పాలిటిక్స్ హీట్ ఎక్కించాయి. బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్లుగా ఒంగోలు రాజకీయాలు మారిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ఒంగోలు రాజకీయాలు దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేనిగా మారడంతో వేడెక్కాయని చెప్పవచ్చు. ఎందుకంటే బాలినేని జనసేనలో చేరడాన్ని ఇటువైపు టీడీపీ గానీ అటువైపు ఉన్నటువంటి పాత జనసేన వర్గం గానీ అటువైపు బీజేపీ నాయకులు గానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏర్పడిన తర్వాత గానీ ఆ తర్వాత గానీ చాలా తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. టీడీపీ అయితే ఆ గతంలో జైలుకు పంపించిన దాఖలాలు ఉన్నాయి. కక్షపూరితంగా మహిళలపై కూడా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి అటువల్ల టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో జనసేనలో ఈ నెల 26వ తారీఖున బాలినేని చేరబోతుందని చెప్పేసి ఆయన కూడా ప్రత్యక్షంగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన కార్యకర్తలు ఏదైతే బాలినేని ఒంగోలు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ రోజు మొత్తం ఫ్లెక్సీలు నిన్న భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అందులో కూటమి నాయకుల ఫోటోలతో కూడినటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని అక్కడ ఏర్పాటు చేయడాన్ని ఇక్కడ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో చేసినటువంటి మేము అనుభవించినటువంటి కష్టాలను మర్చిపోతామని చెప్పేసి దామచర్ల జనార్దన్ వర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే బాలినేనికి సంబంధించిన అంశాలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలు మొత్తం టోటల్ గా తీసివేయడం జరిగింది. విషయాన్ని తెలిసినటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ కార్యాలయం కూడా తరలించి ఆ మున్సిపల్ కార్యాలయంలో అక్కడ భద్రపరచడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో అటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రీసెంట్ గా ఉదయం అంటే కూటమిలో సంబంధించిన నాయకులు ఎవరి కూడా లేకుండా బాలినేని వర్గము ఓన్లీ జనసేన సంబంధించిన నాయకులతో పాటుగా పవన్ కళ్యాణ్ సోదరులకు సంబంధించిన చిరంజీవి అదేవిధంగా నాగేంద్ర బాబు సో ఈ ఫోటోలతో పాటుగా కాపు నాయకుడు అయినటువంటి వంగవీటి రాధాది సో ఈ 3 ఫోటోలతో కూడినటువంటి బాలినేని స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పెద్ద మరో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికారంలో ఉన్న నేపథ్యంలో సో వాళ్ళిద్దరినీ టీడీపీ బీజేపీ నాయకులను పక్కకు తొలగించి ఓన్లీ కేవలం జనసేన నాయకులకు సంబంధించిన ఫోటోలు మాత్రం వేయడం మరో వివాదాస్పదంగా మారింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఇక్కడ తూర్పు నాయుడుపాలెంలో ఆయన విగ్రహం ఆవిష్కరించే ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. స్వామి కానీ గొట్టిపేట రవి కానీ ఇటువల్ల దామచర్ల జనార్దన్ కానీ హాజరు కావడం జరిగింది. ఈ సభ పైన దామచర్ల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది వరకు టీడీపీని జిల్లాలో లేకుండా చేస్తానని చెప్పేసిన బాలినేని ఇప్పుడు ఏ దిక్కు చేసడం లేకపోవడంతో ప్రజెంట్ జనసేన పార్టీలో చేరబోతున్నారు. మా కుటుంబము గత దశాబ్దాల కాలంగా ఎప్పుడు కూడా పార్టీ మారిన నేపథ్యం లేదు. అయితే బాలినేని అక్రమాలు వాటిని కాపాడుకునేందుకే పార్టీలో చేరుతున్నారని చెప్పేసి చేయడం జరిగింది. ఏదైతే అక్రమాలు ఆయన కొడుకు. థ్యాంక్ యూ శంకర్.